ఓకే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ బ్రదర్. ప్రజెంట్ మనమైతే గుంటూరుకి ఒక 7 or 8 కిలోమీటర్స్ ఉంటుంది దూరం. జస్ట్ ఆ నుంచి ఒక మంచి ప్లేస్ అయితే ఒకటి ఉంది, చాలా మందికి తెలియని అండ్ తెలుసుకోవాల్సిన ప్లేస్ అయితే ఒకటి ఉంది. నేను ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నా. మన సెకండ్ స్టాప్ వచ్చేసి గుంటూరు నుంచి కొంచెం ఒక 7 కిలోమీటర్స్ ముందుకు పోయిన తర్వాత ఒక ప్లేస్ అయితే ఉంది. దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతాను నేను. మళ్ళీ మనం మధ్యలో కొన్ని మాట్లాడుకుందాం. నా వెనకైతే ఒక హైవే ఉంది, గుంటూరు పోయే హైవే. చూడండి, ఒకటి నేషనల్ హైవే. మేమైతే పక్క దారిలో నుంచి వస్తున్నాం. దొరికింది. ఓకే, మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం మనం. నేను యాక్చువల్గా గుంటూరు పోదామని చెప్పాను కదా, గుంటూరు అయితే పోలేదు. కాకపోతే గుంటూరు సర్కిల్ అంటే గుంటూరు పక్క సైడ్ నుంచి అయితే వచ్చేసినాం మేము. మన డెస్టినేషన్ అయితే ఇదే. చూడండి, ఉప్పలపాడు, పేరు ఉప్పలపాడు, గుర్తుపెట్టుకోండి. లోపలికి పోదాం, అన్నీ చూపిస్తా అండ్ చెప్తా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ లోపలికి అయితే మనకి 10 రూపీస్ ఎంట్రీ ఫీజు అయితే ఉంది. పార్కింగ్ ఒక 10 రూపీస్ తీసుకున్నారు, అంటే 20 రూపీస్ టోటల్గా. మేము 20 రూపీస్ పే చేసి అయితే లోపలికి వచ్చేసినాం. సో చూపిస్తా నేనైతే. ఫస్ట్ మంచి మంచి షార్ట్స్ అయితే మీకు చూపిస్తా అండ్ దీని హిస్టరీ కూడా చెప్తా. కొంచెం లైట్గా బాగుంటుంది చూడడానికి, అయితే చాలా మంచి వ్యూ దొరుకుతుంది మీకు. ఇవి మనకి గుబ్బ చెట్లు, పక్షుల కోసం అని వేశారు. వీటి నుంచి వచ్చే ఆహారాన్ని అవి తీసుకుంటే మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా రిలాక్స్ అవుతాయి. వచ్చినా సరే ఇక్కడ కూర్చోడానికి మాత్రం చాలా బెంచెస్ అయితే ఏర్పాటు చేశారు. ఓకే, మనం పైనుంచి అయితే వ్యూని ఎంజాయ్ చేయడం కోసం అని ఇక్కడ ఒకటి అయితే కట్టారు. సో మనం పైకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మంచిగా వీడియోని చూసి అయితే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అండ్ ఈ అన్ని పక్షులు మన దేశానే కాదు, సో అందుకే నేను మీకు చూపిద్దామని ఎస్పెషల్గా తీసుకొచ్చాను ఇక్కడ వరకు. మన ఇవన్నీ శీతల దేశాల నుంచి, అంటే పరాయి దేశాల నుంచి చాలా దూరాల నుంచి అయితే వలస వస్తాయి. స్పెషల్గా దేనికోసం వస్తాయి అంటే సంతానోత్పత్తి చేయడం కోసం అని. ఆగస్టు నుంచి ఫిబ్రవరి ఈ మధ్య గ్యాప్లో ఉంటుంది కదా, చాలా పక్షులు అయితే వలస వచ్చి మళ్ళీ పోతుంటాయి వాళ్ళ దేశాలకి. సో సంతానోత్పత్తి చేయడానికి అయితే వస్తాయి పక్షులు అనేవి. అండ్ మన విదేశీ పక్షులు, ఇవి విదేశీ పక్షులు కదా, దీనికోసం అని ఆఫ్రికా వాళ్ళు కూడా తెలుసుకున్నారన్నమాట. అంటే ఇవన్నీ పక్షులు ఇక్కడ వరకు వస్తున్నాయని ఆఫ్రికా ఖండం వాళ్ళకు కూడా చాలామందికి తెలిసింది ఈ విషయము. ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ గ్రామ వాళ్ళు అంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే దీన్ని ఫస్ట్లో స్టార్టింగ్లో అనమాట దీన్ని ఏం చేశారు, చెరువుని డ్యామేజ్ చేస్తానంట, చాలా వరకు అయితే చెరువుని కలుషితం చేస్తానంట పక్షులు వచ్చేసి. అయినా కానీ
పక్షులు చాలా దూరం నుంచి వలస వస్తున్నాయి అనే మాటతోటి ఏం చేశారు చాలామంది ఇక్కడ గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళందరూ వీటిని కాపాడడం జరిగింది. అయితే ఇవి ఇక్కడికి రావడం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వీటిని గుర్తించిందనమాట. విదేశీ పక్షులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆఫ్రికా సైడ్ నుంచి వస్తున్నాయి మన దేశానికి అని చెప్పేసి వీటి కోసం అయితే కొన్ని వసతులు అయితే ఏర్పాటు చేశారు. మీరు చూశారు కదా వీడియోలలో, నేను మళ్ళీ చూపిస్తాను అవసరం అయితే. కొన్ని అక్కడక్కడ గూడ్లను అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇవి వచ్చి వాళ్ళే కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు నీటిలో దిబ్బల్లాగా ఉంటాయి కదా సంథింగ్ మధ్యలో ఒక ఐలాండ్స్ లాగా, వాటిని కొంచెం కృత్రిమంగా ఏర్పాటు చేశారు. వాటి కోసం అని స్పెషల్గా పక్షుల కోసం మళ్ళీ అట్లే కాకుండా గూళ్ళను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇనప కడ్డీలతో తయారు చేశారు గూళ్ళని. వాటిల్లో కూడా ఇప్పుడు అవి స్వేచ్ఛగా సేద తీరడానికి కోసం వస్తున్నాయి. మనమైతే చాలా దూరం పోయి ఎక్కడో పక్షులు చూసే కంటే మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో నుంచి చాలామంది వస్తారు. మన తెలంగాణ నుంచి కూడా చాలామంది వస్తారు ఆంధ్రప్రదేశ్లో. గుంటూరు దగ్గరే, గుంటూరుకి ఒక 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉంటుంది గుంటూరు నుంచి. ఈ దూరంలోనే మనకు మంచి ప్రదేశం ఇది ఉప్పలపాడు. ఉప్పలబాలు కాదు, ఉప్పలపాడు. ఓకే, ఇది మనకైతే దీని గురించి చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పినాను అనుకుంటున్నా. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా స్టే చేయాలనుకుంటే మాత్రం గుంటూరులో ఉంటాయి, మీకు అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ మన ఏమైనా తినడానికి కూడా రెస్టారెంట్ కాదు కానీ ఒక చిన్న హోటల్ అయితే ఉంది. సో మీరు బేకరీ లాంటిది ఉంది. నేను చూసినా కదా పక్షులు అన్నీ చూసినా, నేను అబ్జర్వ్ చేసిన కొన్ని అయితే కలర్ ఉన్నాయి. ఇక్కడ ఒక మ్యాక్సిమం అయితే చాలా వరకు వస్తాయని తెలిసింది నాకు కూడా. ఒక 25 టైప్స్ అనుకుంటా, మేబీ నాకు కూడా తెలియదు. 25 అని నేను తక్కువ చెప్తాను, మినిమం చెప్తాను. చాలా వరకు అయితే టైప్స్, చాలా రకాల అయితే పక్షులు వస్తున్నాయి. సో నేనైతే మళ్ళీ దగ్గర నుంచి అయితే కొంచెం చూడడానికి కుదరదు. కొంచెం డిస్టెన్స్ ఒక 50 ఫీట్స్ ఉంటుంది అనుకుంటా మేబీ. అంత దూరం నుంచి కొంచెం కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది మా వీడియోస్ అయితే. తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలామంది చూడడానికి అయితే వచ్చారు. నేను కూడా ఇందాక ఒక 3-4 మాట్లాడాను. నేనైతే రాయలసీమ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడినా వీడియో అయితే ఏం తీయలేదు. సో అందుకే నేను చూపెట్టట్లేదు. వీటన్నిటి గురించి అయితే నేను ఒక మంచి సినిమాటిక్ స్టైల్లో కొన్ని వీడియోస్ అయితే నేను క్లిప్స్ అయితే చూపిస్తా. అండ్ చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మనం తినడానికి మాత్రం ఇక్కడ ఒకటి స్నాక్స్ బార్ అని ఒకటి అయితే ఉంది. నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ గుంటూరు. సో మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల వాళ్ళు అండ్ ఇటు సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు గుంటూరు కంపల్సరీగా చూడండి, మస్తుంది. ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. అప్పటి వరకు పక్షులు అయితే ఎటు పోవు, ఇక్కడే ఉంటాయి. సో మ్యాక్సిమం అయితే రావడానికి ట్రై చేయండి. సో మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇక నచ్చితే మనకి చేయాల్సింది మీకు తెలుసుగా ఆల్రెడీ. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ షేర్ అయితే తప్పకుండా చేయండి. ఓకే గాయ్స్, మన వీడియోని అయితే తప్పకుండా ఒక 4గురికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాలను అయితే చాలామంది చూసుంటారు. సో వాళ్ళ కోసం అయినా సరే మీరు తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
అంటిల్ దెన్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.